మనం ఇంతవరకు ఒక సినిమాలకు మాత్రమే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లని వచ్చుడు చూసినాం కదా. కానీ ఇప్పుడు ఏకంగా రాజకీయ నాయకుల పాదయాత్రలకి, ఓదార్పు యాత్రలకి సుత పార్ట్ 2లు వస్తున్నాయిలా. అర్థం కాలేదా? ఈ ముచ్చట మాలక చూడుండ్రి, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీకే అర్థమవుతాయి. మన జగనాల్ సార్ మల్లోపాలి ఓదార్పు యాత్ర చేస్తున్నాడు వల్ల అవునల్లా మనకు సినిమాలకు ఎట్లయితే ఇప్పుడు పార్ట్ 2 లెక్క వస్తున్నాయో అచ్చు గట్లనే పంకపాటి అధినేత సుత అతి తొందరలోనే ఓదార్పు యాత్ర 2 అని షురూ చేస్తున్నాడంట. అయితే సార్ ఎన్నికలలో ఈసారి ఘోరంగా ఓడిపోయేసరికి నిరాశ నిస్పృహతోటి ఉన్న పంకపాటి లీడర్లను కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు జగనాల్ సార్ రెడీ అయిందని అంటున్నారు. మునుపు జగనాల్ సార్ సుత ముందు జనాలకు వెళ్దామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదల్లా సైకిల్ పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ నేతలపై దాడుల గురించి జగనాల్ సార్ ఆరాధించిండట. సైకిల్ పార్టీ లీడర్ల దాడులు గాయపడిన వైసీపీ నాయకులను కార్యకర్తలకు అండగా ఉండేందుకు మునుపు చెప్పిండు. గా మాట ప్రకారం ఇప్పుడు సార్ మళ్ళీ ఓదార్పు యాత్ర షురూ చేస్తున్నాడని చర్చ జోరుగా నడుస్తుందోలా. గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్